నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచి 2500 స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు 2500 ఎపిసోడ్ ని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నామండి. మరి సెలబ్రేషన్స్ అంటే మనకి చాలా హంగామా ఉంటుంది కదా, గెస్ట్లు వస్తారు, మంచి మంచి వంటలు చేస్తారు, బోలెడన్ని కబుర్లు చెప్తూ ఉంటారు. మరి అలాగే ఈ రోజు మన 2500 స్పెషల్ ఎపిసోడ్ ని మనతో స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి మన ముందుకి ఎవరు రాబోతున్నారు అంటే చార్మి, అదే అండి జ్యోతిలక్ష్మి. చార్మి అంటే జ్యోతిలక్ష్మి, జ్యోతిలక్ష్మి అంటే చార్మి, అలా అయిపోయింది జ్యోతిలక్ష్మి సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఓకే, మరి ఇవాళ మన స్పెషల్ గెస్ట్ జ్యోతిలక్ష్మిని ఇన్వైట్ చేసేద్దామా. జ్యోతిలక్ష్మి, ప్లీజ్ వెల్కమ్. Hi Jyoti Lakshmi. Hello. Welcome to our show. Thank you. So thanks for coming. Thank you. And congrats 2500 episodes complete చేశారు. And మీకు కూడా congratulations. Jyoti Lakshmi successful గా రిలీజ్ అయ్యి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నందుకు. Thank you. Thank you so much. Thank you so much. So Jyoti Lakshmi వచ్చేసారండి మనతో పాటు 2500 ఎపిసోడ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి. అండ్ అలాగే సో జ్యోతిలక్ష్మి గారు మనకి ఇక్కడ షెఫ్ రాజు గారు కూడా ఉన్నారు. సో ఆయన కూడా ఇన్వైట్ చేద్దాము. సో చక్కగా అందరం కలిసి ఈ రోజు వంటలు కబుర్లు అన్ని స్టార్ట్ చేసేయచ్చు. ఓకేనా? సో రాజు గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజు గారు. సో రాజు గారు కంగ్రాచులేషన్స్ మీకు కూడా. సో 2500 ఎపిసోడ్స్ చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే బోలెడని వంటలు, బోలెడని కార్వింగ్స్, మనకి చక్కగా ఆడియన్స్ అడిగిన వంటల్ని అన్ని చాలా బాగా చేసి చూపించారు. అండ్ ఇలాగే మనము లెక్కలేనన్ని వంటలు, కార్వింగ్స్ ఇలాగే మన ప్రేక్షకులకు అందిస్తూ ఉండాలి. ఓకే, సో మరి జ్యోతిలక్ష్మి రెడీ, అండ్ అలాగే మన షెఫ్ రాజు గారు రెడీ, అండ్ నేను కూడా రెడీగా ఉన్నాను. సో 2500 స్పెషల్స్ ఏంటని మీరు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కదా. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా జ్యోతిలక్ష్మి? రాజు గారు రెడీ. సో లెట్స్ స్టార్ట్ అవర్ స్పెషల్ ఎపిసోడ్. సో మన ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే వంటలు, పిండి వంటలు. ఓకేనా? సో ఈ సెగ్మెంట్ లో ఏంటంటే అన్ని మెయిన్ కోర్స్ లాగా అనమాట, కర్రీస్ లేకపోతే రైస్ ఐటమ్స్ ఇలాంటివి. సో ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ అండ్ స్పెషల్ జ్యోతిలక్ష్మి ఇక్కడ వచ్చేసారు మన కోసం. సో చాయిస్ ఆవిడని అడుగుదాము. సో ఏంటి అంటే మీకు ఏమి ఇష్టం ఫుడ్ లో బాగా? ఫుడ్ లో నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ? ఏదైనా రైస్ ఐటమ్ విత్ బిర్యానీ లాంటి ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? సో రాజు గారు బిర్యానీస్ అంట. సో మనం ఎన్ని రకాల బిర్యానీలు చేసాము. 2500 స్పెషల్ బిర్యానీ ఏంటి? మష్రూమ్ తర్వాత బేబీకార్న్. సో వీటి కాంబినేషన్ లో బిర్యానీ చేసేద్దాం. మష్రూమ్ అండ్ బేబీకార్న్ రెండు చాలా ఇష్టం. చూసారా? అంటే మా రాజు గారికి తెలియదు, బట్ మీకు ఇష్టమైన కాంబినేషన్ ఆయన సెలెక్ట్ చేశారు. సో మష్రూమ్ ఇంకా బేబీకార్న్ బిర్యానీ. ఓకే, సో వంటలు, పిండి వంటల్లో మష్రూమ్ బేబీకార్న్ బిర్యానీ. మష్రూమ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్న్ మష్రూమ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్ 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. రాజుగారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఇక్కడ టేస్ట్ అనేది దమ్ బిర్యానీ టైప్ లో తీసుకొస్తాను నేను. చేయడం కొంచెం ఈజీ మెథడ్ లో చూపిస్తాను. ఓకే ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మసాలా మ్యారినేషన్. ఓకే, పెరుగు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు ఇక్కడ వేసేసుకుంటున్నాం. ఓకే, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, గరం మసాలా పొడి. సో 4 మసాలా దినుసులు అంటే లవంగా, ఇలాచి, దాల్చిని, షాజీరా, తర్వాత నట్మెగ్, జాజికాయ, జాజిపూ, ఇవన్నీ కూడా బిర్యానీలో పడతాయి. కొద్దిగా నిమ్మరసం, అలాగే ఫ్రైడ్ ఆనియన్. సో ఉల్లిపాయని బాగా డార్క్ వేయించేసారు, బ్రౌన్ ఆనియన్. ఎస్.
సో ఒకసారి మసాలా బాగా కలిపేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో బేబీ కార్న్ పీసెస్, సో ఇది కొంచెం హాఫ్ బాయిల్ చేసి పెట్టాను. ఓకే. అలాగే మష్రూమ్స్ ఇవి కూడా క్లీన్ చేసి పెట్టాను. ఓకే. సో ఇదంతా కూడా మనం అంటే ఆ దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు మసాలా లేయర్ లాగా వేసుకుంటాం కదా రాజు గారు, దానిక? ఎస్ అండి. ఓకే. సో మసాలా ఇదంతా బాగా కలిపేసి కాసేపు మనం అలా మ్యారినేషన్ పక్కన పెట్టేసిద్దాం. ఓకే. ఓకే రాజు గారు, అది మ్యారినేట్ అయ్యేలాగా మేము ఫాస్ట్గా చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా, పన్నీరు పేస్ట్లా చేసి దానిలో తేనె నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకున్నట్లయితే మీ ఫేస్ కాంతివంతంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో చక్కగా మసాలా పేస్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది కదా రాజు గారు. ఎస్. సో మనకి జ్యోతిలక్ష్మి మూవీ లాగే అంటే దీంట్లో కూడా కావాల్సిన అన్ని మసాలాస్ ఉన్నాయి మనకి కదా. మీకు నాకైతే ఆ మ్యారినేషన్ చూస్తే మీ సినిమా గుర్తొచ్చింది. మీకేమనిపిస్తుంది అంటే జ్యోతిలక్ష్మి రిలీజ్ అయిన తర్వాత సో మీరు అందుకుంటున్న రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? ఓ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అండి. ఇంతమంది ఇంత రెస్పెక్ట్ ఇస్తుంటే, ఇంత అంటే 100 పీపుల్ సినిమా చాలా బాగుంది అంటున్నారు. సినిమా చూసే ముందు ఏదో అనుకున్నాం కానీ సినిమా చూసిన తర్వాత ఇంత బాగుందా అని చెప్తున్నారు. సో ఫ్రమ్ సెన్సర్ పీపుల్ టు లేడీస్, ఉమెన్ వెల్ఫేర్ లేడీస్, అడ్వకేట్స్, లెక్చరర్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ కిడ్స్ కానీ అందరు చూసారు. అండ్ విజయవాడ, వైజాగ్ లో అయితే ఇప్పటివరకు హౌస్ఫుల్ షోస్ వెళ్తున్నాయి. సో ఏలూరు, నెల్లూరు, చాలా ప్లేసెస్ లో. సో ఇట్స్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో. ఆ టైం కంటిన్యూ అవుతుంది. బిర్యానీ స్టార్ట్ అయ్యి వారం అవుతుంది. సో రాజు గారు స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. ఓకే. సో ఇక్కడ కొద్దిగా ఆయిల్, ఓకే, కొద్దిగా నెయ్యి అండి. సో రెండు మిక్స్ చేస్తున్నా. ఓకే. సో ఫస్ట్ మసాలా దినుసులు. ఓకే. సో ఇక్కడ విడిగా వేస్తున్నాం, అక్కడ పౌడర్ వేసాం కదా, మనకి ఎక్కువ మసాలా టేస్ట్ అనేది ఇందులో బాగుంటుంది. అక్కడక్కడ మనకు ఆ బిర్యానీ తినేప్పుడు ఇలా ఇవి యాలకులు, లవంగాలు తగులుతూ ఉంటాయి కదా. అవునవును. సో మీకు కుకింగ్ ఇంట్రెస్టేనా? నాకు బిర్యానీ వచ్చు. బిర్యానీ ఆకు. ఓకే. అంటే మీకు బిర్యానీ బాగా ఇష్టం కాబట్టి బిర్యానీ ఒకటే నేర్చుకున్నారా? బిర్యానీ అండ్ ఇంకా 2-3 ఐటమ్స్. ఓ గుడ్. తరిగిన ఉల్లిపాయలు. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు. కొంచెం వేయగల రాజు గారికి. కొద్దిగా అల్లం వెల్లుల్లి. ఓకే. సో అక్కడ మ్యారినేషన్లో వేసాం, ఇక్కడ కూడా కొంచెం యాడ్ చేస్తాం. ఓకే. సో బిర్యానీలో మెయిన్ టేస్ట్ అంతా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అవునవును. సో చార్మి, మీరు ఫస్ట్ అంటే ఈ కథ విన్నప్పుడు జ్యోతిలక్ష్మి స్క్రిప్ట్ అంటే ఎలాంటి ఆర్టిస్ట్ కైనా కూడా ఇలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ చేయాలనేది ఒక డ్రీమ్ ఉంటుంది. మీరు అఫ్ కోర్స్ చాలా రకాల క్యారెక్టర్స్ ప్లే చేసినా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం కదా ప్లే చేయడం. సో మీరు అసలు ఈ కథ విన్నప్పుడు అంటే ఆ జ్యోతిలక్ష్మి క్యారెక్టర్ అంటే మిమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేసింది? అంటే కథ చెప్పినప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు షూట్ చేస్తాను అని ఐ గాట్ సో డెస్పరేట్. బట్ కొంత టైం పడింది. అండ్ ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేసినాక ఇంకా ఇప్పుడు షూటింగ్ మళ్ళీ చేద్దామా, తిరిగి వెళ్ళి అంటే ఐ థింక్ జ్యోతిలక్ష్మిస్ క్యారెక్టర్ విల్ కీప్ ఇన్స్పైరింగ్ మీ లైఫ్ లాంగ్. అండ్ పర్సనల్ గా కూడా అండ్ ప్రొఫెషనల్లీ ఆల్సో ఇట్స్ జ్యోతిలక్ష్మి లాంటి మూవీ నాకు లైఫ్ లాంగ్ మోటివేట్ చేస్తూ ఉంటుంది. అండ్ పీపుల్ కూడా చూసిన తర్వాత ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు దట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్, చామీ నెవర్ బిఫోర్, చామీ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు అంటున్నారు. సో అది అంతే, ఇంకా మీరు చూస్తే పీపుల్ హు హావ్ నాట్ సీన్ వాళ్ళు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. యా షూర్. సో నెక్స్ట్ రాజు గారు. సో ఇక్కడ మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్ ఇంకా బేబీ కార్న్. ఎస్. ఇందులో మీరు మష్రూమ్ అండ్ బేబీ కార్న్ వేసారు కదా, దీని బదులు యాజ్ ఇట్ ఇస్ చికెన్ కూడా వేయొచ్చా మనం? ఎస్. మసాలా చేసి సేమ్ మసాలా హాఫ్ బాయిల్ చికెన్ చేసి వేయొచ్చు కదా. రా చికెన్ వేసేసేయచ్చు. రా చికెన్ వేసి మ్యారినేట్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ టైం పెంచుకోవాలన్నమాట మనం. మీరు ఇంట్లో అంటే ఎప్పుడైనా ఇలా సలహాలు అడుగుతుంటారా ఎవరైనా వంట చేస్తుంటే? నేను సలహాలు అడగను, సలహాలు ఇవ్వరు వంటలకి సంబంధించి. ఓకే. నేను వంట చేసినప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, నేను చెప్పింది జరగాలి, నచ్చితే తినండి లేకపోతే లేదు అంతే. ఓకే. కాస్త మూత పెట్టేసేద్దాం. ఓకే.
అండ్ పూరి గారు మీరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, బట్ సినిమా అంటే హిందీలో చేశారు బుడ్డ, బట్ తెలుగులో జ్యోతిలక్ష్మి మీ ఫస్ట్ మూవీ కదా, అండ్ ఈ కథ కూడా మీకు ఎప్పుడో 6 years బ్యాక్ చెప్పారంట. అవునవును. సో అంటే అది ప్రాసెస్ అవ్వడానికి మనకి ఈ టైం వచ్చింది. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వర్క్ చేయటం యాజ్ అన్ ఆర్టిస్ట్, ఆయన డైరెక్షన్ ఇది కానీ హ్యాపీగా వెళ్ళి షూటింగ్ చేసి రావచ్చు. సో ఆయనతో డైరెక్షన్ అంటే సూపర్ గా ఉంటుంది. అండ్ ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చిస్తారు ఆర్టిస్ట్ కి. నన్ను కూడా అలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు. అండ్ నమ్ముతారు ఒకసారి ఆర్టిస్ట్ గానీ టెక్నీషియన్స్ ని గానీ అందరినీ చాలా నమ్ముతారు ఆయన. ఓకే, ఈ సూపర్. సో చూద్దాం రాజు గారు ఒకసారి. ఓకే, ఆయిల్ రిలీజ్ చేస్తాం కదా. ఇది యాజ్ ఇట్ ఇస్ చపాతీతో కూడా తినొచ్చు కదా. కాకపోతే అప్పుడు కొద్దిగా మసాలాస్ మనం తక్కువ, అంటే ఫస్ట్ యాడ్ చేసుకున్నా కొంచెం తగ్గించాలి, స్పైసీగా ఎక్కువ లేకుండా ఓవర్ స్పైసీగా అయిపోతుంది. ఓకే, సో దీంట్లో ముందుగా ఉడికిచ్చేసుకున్న బాస్మతి రైస్. ఓకే, పైన కొంచెం బ్రౌన్ మంచి స్మెల్ వస్తుంది. అండ్ చాలా క్విక్ గా కూడా అయిపోయింది. వెరీ నైస్. బిర్యానీ రెడీ. ఓకే, సో మరి చార్మి గారు అడిగినట్టు చక్కగా రాజు గారు బిర్యానీ రెడీ చేసేసారండి. మరి టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూసేద్దాం. కార్న్ మష్రూమ్ బిర్యానీ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, నిమ్మరసం, వేయించిన ఉల్లిపాయలు, ఉడికించిన బేబీ కార్న్, తరిగిన మష్రూమ్స్ వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె, నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పెరుగు మిశ్రమం వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వేయించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ మష్రూమ్ బిర్యానీ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో చార్మి, ఇదిగో మీరు అడిగారు చక్కగా, మా రాజుగారు మంచి బిర్యానీ చేశారు, టేస్ట్ చూడండి. వెరీ నైస్, థాంక్యూ. చాలా బాగుంది. మీరు ఇది హ్యాపీగా చేసుకోవచ్చు ఇంట్లో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బాగుంది రాజు గారు. థాంక్యూ. బ్రౌన్ ఆనియన్ టేస్ట్ అదంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. నైస్. సో మొత్తానికి బిర్యానీ చాలా సింపుల్ గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. సో చార్మి గారు, జ్యోతిలక్ష్మి కూడా స్టాంప్ వేసేసారు. సో ట్రై చేయండి మీరు కూడా. ఓకే, సో ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో బ్యూటీ టిప్. ముఖంపై ముడతలు ఎక్కువగా ఉన్నవారు క్యాబేజీ జ్యూస్లో ఈస్ట్, కొద్దిగా తేనె కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకున్నట్లయితే మీ ఫేస్ పై ఉన్న రింకిల్స్ తగ్గిపోతాయి. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, సో వంటలు పిండి వంటలు చక్కటి బిర్యానీ చూసారు కదండి. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో, సో రాజు గారు, జ్యోతిలక్ష్మి గారు చక్కగా మీరు అడిగారు, బిర్యానీ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏంటంటే స్వీట్ ఆర్ స్నాక్ ఐటమ్. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. అవునా? ఓ, స్వీట్స్ అంటే చాలా ఇష్టం అంట జ్యోతిలక్ష్మికి. అయినా ఈ అకేషన్ లో హాట్ కంటే కూడా స్వీట్ కదా, చేస్తాం. మనది కూడా 2500 ఎపిసోడ్, ఒక స్వీట్ లేకపోతే ఎలాగా? సో రాజు గారు ఏం చేస్తారు మరి స్వీట్? ఇప్పుడు బిర్యానీ ఈజీగా చూపించేసాను కదా, సో స్వీట్ కూడా ఈజీగా చేసుకునే చేస్తాను. బాసుంది. బాసుంది. ఎస్. ఓకే ఓకే, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో బాసుంది. బాసుంది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. బాసుంది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, పాలు 1/2 లీటర్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, రోజ్ వాటర్ 1/2 టీ స్పూన్, పచ్చికోవా కొద్దిగా,
పంచదార పావు కప్పు, తరిగిన పిస్తా కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు. ఓకే, సో రాజుగారు బాసుంది స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో ఇవి కాచి చల్లార్చిన పాలు. ఫస్ట్ బాయిల్ చేసి కొంచెం చల్లార్చిన తర్వాత మళ్ళీ దాన్ని మనం ఏంటంటే బాగా మరిగించుకోవాలి, థిక్ మిల్క్ చేసుకోవడానికి. సో యాక్చువల్గా అంటే థిక్ మిల్క్ కావాలి. 1 లీటర్ మనం బాయిల్ చేస్తే 1/2 లీటర్ వచ్చేంత వరకు అలా బాయిల్ చేస్తూ ఉండాలి. సో థిక్నింగ్ కోసం. ఓకే ఓకే. సో ఇక్కడ ముందుగా నేను చేసి పెట్టాను. ఇది కొంచెం మనకు వేడి అయితే సో మిగతా ప్రాసెస్ మనం చేసేసుకోవచ్చు. ఓకే, సో కాసేపు జ్యోతిలక్ష్మితో మాట్లాడదాం. సో ఇప్పుడు మేము అన్ని స్పైసెస్ గురించి మాట్లాడుకున్నాం ఇందాక ఫస్ట్ వంటలో. సో తర్వాత జ్యోతిలక్ష్మి హాఫ్ మూవీ నుంచి జ్యోతిలక్ష్మి ఇలా స్వీట్ గా మారిపోతుంది కదా. సో ఆ వేరియేషన్స్ చేసేటప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు క్యారెక్టర్ ని? అంటే ఫస్ట్ హాఫ్ లో ఒకలా ఉంటుంది క్యారెక్టర్, సెకండ్ హాఫ్ లో ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్. చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా ఉంది, సెకండ్ హాఫ్ ఇస్ ది లైఫ్ ఆఫ్ జ్యోతిలక్ష్మి. సెకండ్ హాఫ్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు సెకండ్ హాఫ్ ఇంత ఈ రేంజ్ లో ఉంటుందని అనుకోలేదు. ఎస్పెషల్లీ నేను చేసిన క్యారెక్టర్ అండ్ అట్ ద సేమ్ టైం నా క్యారెక్టర్ చెప్పిన కొన్ని డైలాగ్స్ అండ్ సీన్స్, ద ఇంపాక్ట్ ఆఫ్ ద సీన్స్ ప్రతి లేడీ చూడాల్సిన సినిమా ఇది. యా, సో రాజు గారు కొంచెం బాయిల్ అవుతున్నాయండి. సో సరిపడా పంచదార, షుగర్, ఓకే, కొంచెం కరిగితే సరిపోతుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేస్తున్నాను. సో దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్, ఓకే, అలాగే బ్రెడ్, మిల్క్ బ్రెడ్ ఆర్ శాండ్విచ్ బ్రెడ్ ఎడ్జెస్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లా చేసుకున్నాం. ఓకే, సో దీంట్లో కొంచెం సోక్ అయితే బాగుంటుంది. సో కొంచెం అదంతా అందరూ కలిసిపోవాలి రాజు గారు. కొంచెం బాగా నానిపోవాలి. నానిపోయిన తర్వాత కొంచెం మ్యాష్ చేస్తాం. తర్వాత దీన్ని మళ్ళీ వడకడతాం. ఓకే ఓకే. సో అయితే ప్రస్తుతం అయితే ఈ బ్రెడ్ అంతా కూడా దాంట్లో కాస్త సోక్ అవ్వాలి కదా. సో అది అయ్యేలోగా మేము ఫాస్ట్ గా ఇంకో చిట్కా చూసేస్తాము. ఓకే, ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బాగా అలసిపోయి టైర్డ్గా అనిపించినట్లయితే కొబ్బరి నీళ్ళలో గ్లూకోజ్ కలుపుకుని తాగాలి. ఇలా చేసినట్లయితే మీకు వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు రెడీయా? రెడీ అండి. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ మనం? సో దీన్ని ఇంకొక ప్యాన్ లోకి మళ్ళీ మనం వడగట్టేసుకోవాలి. ఆ ప్యాన్ ఇటు పెట్టేస్తారా? ఇప్పుడు వడగట్టేస్తే అది మొత్తం అంటే బ్రెడ్ అనేది దాంట్లోనే ఉండిపోతుంది కదా, ఎలాగా? కొంచెం మనకు ఆ థిక్నింగ్ అనేది వస్తుంది. సో బ్రెడ్ తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా దీంట్లో యాడ్ అవుతాయి. ఓహో, ఓకే, మంచి ఇలాచీ ఫ్లేవర్ వస్తుంది. ఎస్. సో ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేయాలి. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి? సో యా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ ఇస్ పూతరేకులు. పూతరేకులు. ఓ వావ్. ఓకే ఓకే రాజు గారు. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పచ్చికోవా, సో ఈ కోవా అంతా కూడా మనకి అంటే కొంచెం థిక్నెస్ కి హెల్ప్ అవుతుంది కదా, కొంచెం ఆ టేస్ట్ అనేది కూడా యాడ్ చేస్తుంది. ఓకే, సో అదంతా కూడా దాంట్లో మిక్స్ అవ్వాలా? ఎస్. సో కొంచెం ఫ్లేవరింగ్ కోసం రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్ కొంచెం ఈ ఆ టేస్ట్ ఉంటే బాగుంటుందా? ఎస్. అలాగే కుంకుమ పువ్వు, సాఫ్రాన్. సాఫ్రాన్. ఇంతేనా రాజు గారు? ఇంకా ఎస్, అయిపోయిందా? ఎస్. చెప్పాను కదా, ముందుగానే చెప్పాను. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. అయితే బాసుంది కంటే బ్రెడ్ అనేది కంపల్సరీయా రాజు గారు? లేదండి, వేరే వేరేగా కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం ఈజీగా చేసుకుంటాం థిక్నింగ్ కోసం మనం. ఓకే ఓకే. సో ఇది మనకు సీజనల్ కి తగ్గట్టుగా సమ్మర్ లో అయితే కొంచెం చల్లగా, ఇలా రైనీలో కొంచెం హాట్ గా కూడా తీసేసుకోవచ్చు. ఓ, ఎలా తీసుకున్నా బానే ఉంటుంది. ఎస్. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓ నైస్. సో జ్యోతిలక్ష్మి పార్టీ బిగిన్స్ కదా. యా, మనకు కూడా ఈరోజు ఇక్కడ అంటే ఈ రకంగా ఒక పార్టీ అన్నమాట. పార్టీ బిగాన్ అండ్ పార్టీ కంటిన్యూయింగ్. యా. ఓకే, సో దీంట్లో కొంచెం గార్నిష్ కొరకు ఓకే పిస్తా,
ఓకే బాగుంది రాజు గారు, చక్కగా కదా. సో అయితే ఇప్పుడు ఏంటంటే జ్యోతిలక్ష్మి గారు, మన రాజు గారు ఉన్నారు కదా, వంటలు ఎంత బాగా చేస్తారో కార్వింగ్ కూడా చాలా బాగా చేస్తారు. సో ఇప్పుడు మనం వంట చూసేస్తాం కదా, అలాగే ఫాస్ట్ గా ఒక కార్వింగ్ కూడా చూసేద్దాం. ఓకేనా? సో రాజు గారు ఈ రోజు ఏం చేస్తున్నారు 2500 స్పెషల్ గా? స్వాన్ చేస్తున్నాను. స్వాన్ స్కిన్ పైన స్వాన్ చేస్తున్నాను. ఎప్పటికీ అది అలా ఉంటుంది కదా, మన ప్రోగ్రామ్ కూడా అలాగే ఉండాలి. నైస్. ఓకే, సో ముందు డ్రా చేస్తున్నాను. సో మొత్తం అవుట్లైన్ వేస్తున్నారా రాజు గారు? అవునండి. సో చార్మి, మీకు ఈ సినిమాలో అంటే ఈ జ్యోతిలక్ష్మి క్యారెక్టర్, ఇప్పుడు బయటకు వెళ్తే ఎవరు మిమ్మల్ని చార్మి అనట్లేదు, జ్యోతిలక్ష్మి అని అంటున్నారు కదా, అది చాలా బాగా అనిపిస్తుంది కదా? ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఇంత కష్టపడిన తర్వాత ఒక క్యారెక్టర్ ఇంత బాగా రీచ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ తో ఎవరైనా పిలిస్తే ఇట్స్ లైక్ రియల్లీ నైస్. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. సో జ్యోతిలక్ష్మిని మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఆన్ స్క్రీన్ ఒకసారి కాదు 50 టైమ్స్ చూసాను ఇప్పటికి. శశికళ, సంధ్య, సత్యం చాలా థియేటర్స్ కి తిరిగాను. ఆడియన్స్ మధ్యలో కూర్చుని నేను సినిమా చూసాను. అప్పుడు మామూలుగా లేదు రెస్పాన్స్. అయ్యో బాబోయ్, ఒక ఓల్డ్ లేడీ అయితే నన్ను పట్టుకుని ఏడ్చేసారు ఆవిడ. సెకండ్ హాఫ్ చూసి నాకు బాగా తెగ ఏడ్చేసారు. అంటే నాకు నీలాంటి కూతురు కావాలమ్మా అని చెప్పి. అండ్ అబ్బాయిలందరూ ఏం విసిల్ చేస్తున్నారు, నాకు ఒక కిక్ ఇచ్చింది అది. కిక్ అంటే మీరు షూట్ చేసేటప్పుడు ఇదంతా మనకి ఉండదు కదా, అంటే వెళ్తారు, షూట్ చేస్తారు, వచ్చేస్తారు. ఇలా ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూసి వాళ్ళ రెస్పాన్స్ కిక్ ఇచ్చింది నాకు నిజంగా. సో రాజు గారు అవుట్లైన్ అంతా తీసేస్తున్నారా? ఓకే, సో అవుట్లైన్స్ ఇస్తున్నాను. ఓకే, ఓకేనా రాజు గారు? ఓకే, బాగుంది. ఓ ఎంత ఎంత నీట్ గా రాజు గారు డీటెయిల్ గా చేస్తున్నారు. అదే ఆయన స్పెషాలిటీ. ఆయన వంటలకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, దీనికి ప్రత్యేకించి ఇంకా డబల్ ఉన్నారు. ఓకే, ఈరోజు మొత్తం గ్లామరస్ గా ఉంది షో అంతా కూడా. నైస్ రాజు గారు, వెరీ నైస్. సో ఇదన్నమాట రాజు గారు చేసిన కార్వింగ్. చూసారు కదండి. మరి అలాగే మనకి చక్కగా బాసుంది కూడా రెడీగా ఉంది. మరి మేము టేస్ట్ చూసేలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బాసుంది తయారు చేసే విధానం: ఒక పాన్ లో పాలు పోసి చిక్కగా మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి కలపాలి. ఆపై స్టవ్ ఆపి యాలకుల పొడి, బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలిపి వడకట్టి మరొక పాన్ లోకి తీసుకోవాలి. దీన్ని కాస్త మరగనివ్వాలి. తర్వాత పచ్చికోవా, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు వేసి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే బాసుంది రెడీ. ఓకే అండి, బాసుంది తయారీ విధానం చూసారు కదా. సో జ్యోతిలక్ష్మికి ఫస్ట్. మీరు కూడా తీసుకోండి. చాలా సాఫ్ట్ గా ఆ రోజ్ ఎసెన్స్ అనేది బాగా తెలుస్తుంది యాక్చువల్ గా. ఎండింగ్ లో కొంచెం మనకు సాఫ్రాన్, కుంకుమ పువ్వు కూడా వేసాం కదా, కుంకుమ పువ్వు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. చాలా ఫాస్ట్ గా అయిపోయింది. టేస్ట్ కూడా బాగుంది, వెరైటీగా బాగుంది. రాజు గారు నచ్చిందా మీకు కూడా? చాలా బాగుంది అండ్ చాలా క్విక్ గా చేశారు. చాలా బాగుంది. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ అది. టేస్టీగా ఉంటాయి, క్విక్ గా చేసుకోవచ్చు, హెల్దీగా ఉంటాయి. చాలా బాగున్నాయి కదా. ఓకే, సో చూసారు కదండి బాసుంది తయారీ విధానం. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. మీ ఫేస్ కాంతివంతంగా గ్లోగా ఉండాలి అంటే అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి మసాజ్ చేసుకోవాలి. అలా చేసి 15 నిమిషాల తర్వాత కడిగేసుకున్నట్లయితే మీ ఫేస్ కాంతివంతంగా తయారవుతుంది. సో ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. సో రాజు గారు ఊరించే వంటలకు వచ్చేసాము. సో ఈ సెగ్మెంట్ ఏంటంటే యాక్చువల్ గా కామన్ ఆడియన్స్ వస్తారనమాట ఇద్దరు. సో వాళ్ళిద్దరికి ఏంటంటే మేము ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాము. సో ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ తో
వాళ్ళిద్దరు 2 వెరైటీస్ చేస్తారు. సో ఈ రోజు మరి స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి పార్టిసిపెంట్స్ రాలేదు, సో మనమే చక్కగా చేయాలన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా ఈ రోజు ఏంటో. ఓకే. సో ఈ రోజు 2500 స్పెషల్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పన్నీర్. పన్నీర్ ఇష్టమేనా మీకు? నాకు ఇష్టం. అండ్ చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు మనం యాక్చువల్ గా పన్నీర్ తో. స్వీట్స్, పన్నీర్ పరాఠా చేస్తారు మా అమ్మ. పన్నీర్ పరాటా చాలా బాగుంటుంది కదా. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ అండి. మరి పన్నీర్ తో ఈ రోజు మనం ఊరించే వంటలను చూడబోతున్నాం. సో రాజు గారు, మీకైతే పన్నీర్ తో అసలు ఇంకా వెరైటీస్ చెప్పక్కర్లేదు, బోల్డ్ వచ్చు. ఓకే. సో మరి ఈ రోజు మీరును చక్కగా మన జ్యోతిలక్ష్మి మంచి పన్నీర్ తో ఊరించే ఏంటి నేను చేయబోట్లేదు ఈరోజు. 2 ఆవిడేనా? పాపం 2 వంటలు ఎలా చేస్తారు? కాదు, మీరు కూడా షేర్ చేసుకుంటారు దాంట్లో. వంట నేనా? ఊరించే వంట అన్నప్పుడు ఇద్దరు చేస్తారు కదా. అవును, ఈ రోజు మా ఇద్దరిని ఇలా బుక్ చేశారా? సరే, బోల్డ్ అని ఊరించే వంటలు చూశాను. నేను కూడా ఒక వంట చేసేస్తా ఈ రోజు 2500 స్పెషల్ గా. సో చార్మి, మీరు కూడా ఏం చేయొచ్చు, సో కొంచెం జ్యోతిలక్ష్మి క్యారెక్టర్ లోకి వెళ్ళిపోండి, సెకండ్ హాఫ్ జ్యోతిలక్ష్మికి, ఎందుకంటే చక్కగా వాళ్ళ ఆయనకి వంట చేసి పెడుతుంది కదా. సో పన్నీర్ తో ఏదైనా మంచి డిష్ ఆలోచించేసేయండి. ఓకేనా? నేను కూడా ఇలా ఇప్పుడు బాగా థింక్ చేస్తాను ఏం చేయొచ్చు అని. ఓకే. సో చార్మి, ఏమన్నా ఆలోచించారా? సో వెజ్ పన్నీర్ పకోడీ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. పన్నీర్ తో వెజ్ పన్నీర్ పకోడీ, నైస్, బాగుంది. సో రాజు గారు, ఫస్ట్ మనం జ్యోతిలక్ష్మితో వంట చేయించేద్దాం. ఓకేనా? ఓకే. మరి వెజ్ పన్నీర్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వెజ్ పన్నీర్ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో జ్యోతిలక్ష్మి రెడీ మనకి ఇప్పుడు పకోడీలు వేసి పెట్టడానికి. సో ఫస్ట్ పన్నీర్ తురుము, దెన్ క్యారెట్, గ్రేటెడ్ క్యారెట్, ఓకే, చాప్డ్ బీన్స్, chopped capsicum, ఓకే, శనగపిండి. మనకు కొంచెం బైండింగ్ పకోడీ అంటే కావాలి కదా. సో కొద్దిగా కరకరలాడడానికి బియ్య పిండి కూడా. chopped ginger, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి. నాకు ఎక్కువ స్పైస్ ఇష్టం, కొద్దిగా ఎక్కువ ఇష్టం. ఓకే. అండ్ కరివేపాకు. మీకు చిన్నప్పటి నుంచి ఇది కూడా బాగా తినుంటారు, అందుకే మీ జుట్టు బాగా పెరిగింది. అండ్ సాల్ట్. ఓకే. ఓకే. నెక్స్ట్ కొంచెం చిల్లీ పౌడర్, కొద్దిగా ఎక్కువ ఇస్తాను. వేయండి, మీ ఇష్టం, మీరు ఎంత వేసినా మేము తింటాం. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇందాక రాజుగారు చేసిన స్వీట్ కూడా ఉంది కదా, ఎక్కువ కారం అయితే మళ్ళీ అదొకసారి తినేద్దాం. ఓకే. సో ఫైనల్గా కొత్తిమీర. ఓకే. ఇదంతా కూడా మనము ఇది చూసి నాకు చాలా వంటలు వచ్చని మీరు అలాంటి ఇంప్రెషన్ నా మీద పెట్టొద్దా. సో రాజుగారు కొన్ని డిషెస్ తెలుసు, నాకు వచ్చు. మీకు చక్కగా రాజుగారి పిండి కల్పించేస్తారంట, నో ప్రాబ్లం. సో అంటే ఎప్పుడైనా సరదాగా అట్లా వెళ్తారా వంటింట్లో? సరదాగా నాకు ఇష్టం, ఇంట్లో కిచెన్ కూడా నాకు ఇష్టం, ఎలా ఇష్టం అలాగే చేయించుకున్నాను. అండ్ అప్పుడప్పుడు వంట చేస్తాను. ఒక్కొక్కసారి షూటింగ్ తొందరగా ప్యాక్ అయిపోద్ది, సో ఇంటికి వచ్చి వంట చేసి అందరికి పెడుతుంటాను. సో ఇష్టం, బట్ కొన్ని డిషెస్ వచ్చు నాకు. సో కొన్ని వచ్చినవి ఎక్కువ రిపీటెడ్ గా చేస్తూ ఉంటారు, అంతే. ఓకే. మీరు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఈసారి చక్కగా 12 to 1 మా షో చూడండి. నేను చూసాను ఇంతకు ముందు ఒక 2-3 టైమ్స్ చూసారు కదా. సో అలా మీకు ఎప్పుడైనా బాగా వంటలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, మీరు అటు ఇటు చూడకుండా అభిరుచి చూడండి చక్కగా. ఇప్పుడు మా రాజుగారు చేశారు కదా, మీకే నచ్చాయి కదా బిర్యానీ, చాలా బాగున్నాయి. సో అవి అట్లా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో రెడీయా రాజుగారు? రెడీ. పకోడీ వేసేనా? వేసేస్తారా? వేసేస్తా. సో ఫాస్ట్ గానే అయిపోతుంది, అంటే చిన్న చిన్నగా కట్ చేయించి వేశారు కదా, చేసి
ఓకే, సో మన వేడి వేడి పకోడీస్ రెడీ. సో యాక్చువల్గా బాగున్నాయి, అంటే కొంచెం సాఫ్ట్గా ఉంది, చూడ్డానికి చక్కగా. పచ్చిమిర్చి బాగుంది అని చెప్పి తప్పకుండా చేస్తాము. బాగా స్పైసీగా ఉండేలా ఉన్నాయి ఇవి. కొంచెం కొంచెం ఉండదు, అంత ఉండదు. సరే, అంటే మీరు వేడివేడిగా పకోడీ చేశారు కదా. ఓకే, సో చార్మి గారు, జ్యోతిలక్ష్మి చేసిన పకోడీ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ పన్నీర్ పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పన్నీర్ తురుము, క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, తరిగిన క్యాప్సికం, శనగపిండి, బియ్య పిండి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ పన్నీరు పకోడీ రెడీ. ఓకే అండి, మరి పకోడీ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో ఫస్ట్ మీరు ట్రై చేయండి. మేము ట్రై చేయమా? సరే, రాజు గారు తీసుకోండి. మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది ఓకే అయినట్టు. ఇచ్చారు. ఓకే, మంచి సాఫ్ట్ గా ఉంది. సాఫ్ట్ గా, అంత క్రిస్పీగా స్పైసీ ఏం కాలేదు. అవలేదా? బాగుంది. నైస్. జ్యోతిలక్ష్మి పకోడీ సూపర్. సో బాగున్నాయి, కరకరలాడుతూ Yeah, టేస్టీగా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తలపై పొట్టురాలే సమస్య ఉన్నవాళ్ళు బాదం నూనె స్కాల్ప్ కు అప్లై చేసి తల స్నానం చేయాలి. ఇలా 3 వారాల పాటు చేసినట్లయితే పొట్టురాల సమస్య నుండి మంచి ఫలితం కలుగుతుంది. ఓకే, సో అయిపోయింది. పకోడీ చాలా టేస్టీగా ఉంది రాజు గారు. ఎస్, నెక్స్ట్ నేనేనా? మీరే చేసేసారు. ఓకే, ఇప్పుడు నేను వంట చేస్తాను, మీరు చూడండి. పన్నీర్ బొబ్బట్లు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, మైదా 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పచ్చికోవా కొద్దిగా, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. గీత గారు, ఇంకెందుకు ఆలస్యం, ఇటువైపు వచ్చేసాను. కమాన్, వచ్చేసేయండి. గీత గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అనుకుంటాను. ఓకే రాజు గారు, సో ఐటమ్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూసారు కదా. ఇప్పుడు మీరు ఇన్ని రకాల బొబ్బట్లు చేశారు కదా, దీన్నంతా ఉపయోగించి నేను ఇప్పుడు మీకు చక్కగా మంచి బొబ్బట్లు చేసి పెడతాను మీ ఇద్దరికి. ఓకేనా? ఓకే, రైట్. సరే, సో ఫస్ట్ ఏంటంటే పన్నీర్ని చక్కగా తురిమేసి పెట్టుకోవాలి. సో ఈ తురుమంతా తీసుకుందాం మనం. యాక్చువల్గా మనం బొబ్బట్లు అంటే బెల్లం ఎక్కువ వాడుతుంటాం కదా, కానీ కొంచెం ఈ పన్నీర్కి ఈ షుగర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది. సో షుగర్ పౌడర్ వేసుకుందాం రాజు గారు, ఎందుకంటే మళ్ళీ షుగర్ అంటే ఇందులో కలవడానికి టైం పడుతుంది కదా. సో కాబట్టి పౌడర్ వేసేసుకుందాం, బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే కోవా వేసుకుందాం. ఓకే, సో ఇదంతా వేసేస్తున్నాను రాజు గారు. కొంచెం కోవా వేస్తే టేస్టీగా ఉంటుంది. అండ్ అది కాక ఈరోజు మనకి అసలే 2500 స్పెషల్ కదా, ఈరోజు కొంచెం మనం ఎక్కువ తినేసినా పర్వాలేదు. ఓకే, సో ఫైనల్గా కొద్దిగా ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి. స్టఫింగ్ దేంతో చేసుకున్నా ఇది కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా మనము స్టఫింగ్ రెడీ చేసేసుకోవాలన్నమాట. చక్కగా కోవా, షుగర్, ఇంకా అలాగే పన్నీర్. సో ఇప్పుడు ఇది మనకు చక్కగా ఇట్లా ఉండలాగా వచ్చేసేలాగా మనము రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఓకే, సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం బొబ్బట్టు చేసేసుకుందాం. ఓకే, సో రాజుగారు ఎప్పుడు చెప్తారు కదా పిండి ముందు రెడీ చేసి పెట్టుకోవాలని, అలాగే నేను కూడా ముందు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది నేను చేసి పెట్టేసి కాదు నేనే నేనని చెప్పేసి నీకు జ్ఞాపకం ఉంది అంతవరకు ఉంది, కలిపెట్టేసింది నేను. రాజుగారే కలిపారులేండి, ఎందుకంటే కొంచెం రాజుగారికి ఎక్స్పెక్ట్, నాకు కూడా వచ్చు, కాకపోతే కొంచెం రాజుగారు హెల్ప్ తీసుకున్నాను అనమాట. ఇలా కలపాలని చెప్పి ఇలా కలపాలి అని చెప్పి అనమాట. సో ఇందులో ఏంటంటే కొంచెం మైదా తీసుకున్నాను, అలాగే కొద్దిగా ఉప్పు, అదే రాజుగారు కలిపారు అనమాట అలాగా. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే కొద్దిగా మనకి సాఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది బొబ్బట్టు అనేది. ఇప్పుడు ఏంటంటే చక్కగా మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ని ఇలా ఒక బాల్ లాగా చేసుకొని చక్కగా ఇందులో పెట్టేసి, సో ఇక్కడ స్టఫింగ్ అంతా బయటికి రాకుండా చక్కగా దీన్ని అంతా కవర్ చేసేసుకొని మనము ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఏంటంటే ఈ చపాతీ పీఠమే చేసేసుకుందాం రాజుగారు. అయితే ఇప్పుడు ఏమిటి అంటే కొద్దిగా నెయ్యి ఎక్కువ రాసుకున్నాం అనుకోండి, కొంచెం బాగా స్ప్రెడ్ అయిపోయి దానికి అతుక్కుపోకుండా ఉంటుంది, ఈజీగా ఊడొచ్చేస్తుంది. రాజుగారు, మీ పని నేను చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం కొద్దిగా ఖాళీ దొరికినట్టుందా మీకు?
నాకైతే బాగుంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇంకా ఈ బొబ్బట్టు సైజ్ అనేది మీ ఇష్టం. కొంచెం కొంతమందికి ఇలా చిన్న సైజులో ఉంటే ఇష్టపడతారు, కొంతమంది మీడియం సైజు. అంతకంటే పెద్దగా ఉంటే బాగోదు బొబ్బట్టు అనేది, ఇంతే ఉండాలి. సో మామూలుగా పండగలకి మనం అన్ని నేతితో చేసుకుంటాం కదా, ఈ రోజు కూడా మాకు ఒక పండగ అనమాట. 2500 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం మేము, మామూలు విషయం కాదు అది. మీకు ఎన్ని వందల వంటలు చూపించాము కదా. సో ఈ రోజు నా రెసిపీ స్పెషల్గా నోట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు చక్కగా మనము ముందు రెడీ చేసి పెట్టుకున్న ఇది దీని మీద వేసేయాలన్నమాట. మనకి స్టఫింగ్ తెల్లగా ఉంది, పిండి తెల్లగా ఉంది, బయటకు వచ్చినా కనిపించదు, కానీ బయటికి రాలేదండి. ఇక్కడ ఒక్కటే కొంచెం చిన్న ఇది పడింది అంతే. సో ఇప్పుడు రాజుగారు దాన్ని కొంచెం అటు ఇటు తిప్పి పెట్టండి, నా చేతులు బాగాలేదు. సో నెయ్యి వేసాం కదండి, చక్కగా అటు ఇటు చక్కగా దాన్ని ఆ నేతితో మనం బాగా కాల్ చేసుకుంటే మనకి బొబ్బట్టు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో రెడీయా రాజుగారు? రెడీ. తీసేసేయండి. ఆహా, నేతి వాసన మాత్రం చాలా సూపర్గా వస్తుందండి. ఓకే, సో మొత్తానికి ఊరించే వంటలో నేను చేసిన పన్నీర్ బొబ్బట్టు రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసేలోగా తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ బొబ్బట్లు తయారు చేసే విధానం: ముందుగా మైదాలో కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, పంచదార పొడి, పచ్చికోవా, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి బొబ్బట్లలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, పన్నీర్ బొబ్బట్లు రెడీ. సో పన్నీర్ బొబ్బట్టు తయారీ విధానం చూసారు కదండి, ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో చార్మి తీసుకోండి. రాజుగారు, నైస్, వెరైటీగా ఉంది, చాలా బాగుంది. సాఫ్ట్గా బానే ఉంది, సూపర్గా ఉంది. ఓకే, నాకు కూడా వంట వచ్చేసింది. అఫ్ కోర్స్ ఇన్ని వంటలు చూసాక రాకుండా ఎక్కడ పోద్ది. ఓకే, ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కస్టర్డ్ తయారు చేసేటప్పుడు షుగర్తో పాటు తేనె కూడా కలిపినట్లయితే మీ కస్టర్డ్ మంచి టేస్టీగా ఉంటుంది. ఓకే, సో కేక్ కటింగ్ టైం వచ్చేసిందండి. మన 2500 స్పెషల్ ఎపిసోడ్ ని చక్కగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసేసుకుంటాము. అండ్ జ్యోతిలక్ష్మి సక్సెస్ ని కూడా చార్మి ఇలా మనతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో స్టార్ట్ చేద్దామా? చక్కగా 2500 స్పెషల్ ఎపిసోడ్కి మీరు వచ్చి చక్కగా మంచి వంటలు చేసి బోల్డన్ కబుర్లు చెప్పి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు, ఆడియన్స్ని కూడా. అండ్ ఇలాగే మీరు చాలా ఛాలెంజింగ్ రోల్స్లో మాకు కనిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి 2500 స్పెషల్ ఎపిసోడ్లో స్పెషల్ వంటలన్నీ చూశారు కదండి. చక్కగా సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. అభిరుచి 2500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ మీరు పిండి వంటల్లో చూసిన కార్న్ మష్రూమ్ బిర్యానీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇందులో స్వీట్ కార్న్, పెరుగు, తర్వాత మష్రూమ్, రైస్, మసాలా దినుసులు, ఆనియన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితో చేసుకున్న బిర్యానీ అన్నమాట. ఇప్పుడు మనము చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనం మంచి ఆహారపు అలవాట్లు నేర్పించడానికి ట్రై చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్కి ఈ లైఫ్ స్టైల్, జీవన శైలి మార్పులు, ఈ విధానం కూడా చోటు చేసుకుంటే జెనెటిక్గా మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్వీట్ కార్న్, మష్రూమ్ ఇలాంటివన్నీ కూడా వెజిటబుల్స్ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఇదే బిర్యానీ, పలావ్ ఈ వెజిటబుల్స్ ఎక్కువ వేసుకొని రైస్ క్వాంటిటీ తగ్గించుకుంటూ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ బిర్యానీ కూడా మనం ఇంట్లో చేసుకోకుండా బయట తింటేనే మనకు సమస్య. ఇంట్లో రోజు ఎలాగో బిర్యానీ చేసుకోం కదా, ఎప్పుడో రోజు చేసుకుంటాం. అలాంటప్పుడు మనకు సమస్య అనేది చాలా తక్కువ వస్తుంది. సో ఫస్ట్ థింగ్, మనం అవుట్ సైడ్ తినడం అనేది తగ్గించుకుంటూ చాలా మటుకు ఇంట్లో భోంచేయడానికి ట్రై చేస్తే వంట చేసుకొని చాలా బాగుంటుందండి. నెక్స్ట్, మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బాసుంది, పాలు, బ్రెడ్, పచ్చికోవా
షుగరు, తర్వాత కుంకుమ పువ్వు, రోజ్ వాటర్. స్వీట్ కూడా ఎన్నిసార్లు చెప్పినా మనం ఎంత అవగాహన పెంచుకున్నా అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది, ఇంపల్సెస్ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక రకంగా మనం బ్యాలెన్స్డ్ డయట్ మిగతా పూట తీసుకుంటేనే, అంటే రెగ్యులర్గా మనం బ్యాలెన్స్డ్ ఆహారం తీసుకుంటేనే మనకి స్వీట్ తినాలి అనేది కూడా తపన అనేది తగ్గుతుంది. సో స్వీట్ అయితే రూల్ ఒకటేనండి, రెగ్యులర్గా తీసుకోరాదు, ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటేనే బెటర్. సిమిలర్గా మీరు ఊరించే వంటల్లో కూడా పన్నీర్తో 2 రెసిపీలు చూశారు, పన్నీర్ బొబ్బట్లు అండ్ వెజ్ పన్నీర్ పకోడా. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పన్నీర్లో ఆల్రెడీ మనకు కావాల్సిన కొవ్వు ఒక రోజుకి, ఒక పూటకు కాదు కదా, ఒక రోజుకి మనకు కావాల్సిన కొవ్వు శాతం అనేది ఉంటుంది. మళ్ళీ దాంట్ని మనం డీప్ ఫ్రై చేసిన ఇలా బొబ్బట్లు లాగా పచ్చికోవాతో, షుగర్తో, మైదాతో చేసుకున్నా, లేకపోతే పకోడీలు అంటే మంచి మంచి వెజిటబుల్స్, క్యాప్సికమ్, క్యారెట్ ఇలాంటివి యాడ్ చేసుకొని తర్వాత శనగపిండి, బియ్యపిండితో డీప్ ఫ్రై చేసుకున్నా మనకు ఉపయోగం అనేది లేదు. సో మెయిన్గా మనం ఈ మార్పుల్ని మనం ఎంత త్వరగా చేసుకుంటే, మన రెసిపీలోని మార్పులతో జత చేరిస్తే చక్కగా మంచి ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేయగలం. సో ఇవాళ మీరు చూసిన బాసుంది, అలాగే మీరు చూసిన వెజ్ పన్నీర్ పకోడా అండ్ పన్నీర్ బొబ్బట్లు 3 కూడా అలాగే రెసిపీ పరంగా చూసుకుంటే మనకు పెద్ద యూస్ఫుల్గా లేదు. కానీ పన్నీర్ తర్వాత మిగిలినవన్నీ కూడా మనం తాజాగా కొనుక్కోవడానికి ట్రై చేస్తూ అలాంటివి మెయింటైన్ చేయడానికి మనం చూస్తే హెల్తీగా ఉండొచ్చు. అదేవిధంగా కార్న్ మష్రూమ్ బిర్యానీ, ఇదొక్క రెసిపీ ఇవాళ మనకు యూస్ఫుల్గా ఉందండి. బిర్యానీలు కూడా బ్రౌన్ రైస్లో చేయడం కనుక అలవాటు చేసుకుంటే నిర్భయంగా మనం సండే పూటల్లో బిర్యానీ చేసుకోవచ్చు. సో ఇవాళ బెస్ట్ రెసిపీ కార్న్ మష్రూమ్ బిర్యానీ, నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈ రోజు మొత్తానికి 2500 స్పెషల్ ఎపిసోడ్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాం కదా. అవునండి. సో చార్మి వచ్చింది, చక్కగా బోల్డెన్ కబుర్లు చెప్పింది, వంట కూడా చేసి పెట్టింది, అండ్ మీరు చక్కగా మా వంటల్ని టేస్ట్ చూసారు. ఈ రోజు మీకు అదృష్టం దక్కింది యాక్చువల్ గా. అండ్ ఏంటంటే ఇలా మనం 2500 ఎపిసోడ్స్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనకు కూడా చాలా మంచి ఫీలింగ్ కదా యాక్చువల్ గా. అవునండి. సో బాగున్నాయి రాజు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చక్కగా అంటే ఇన్ని వంటలు, ఇంత కార్వింగ్స్ చేసి చూపిస్తూ మమ్మల్ని అందరినీ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తున్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి వాళ్ళ 2500 స్పెషల్ MTR మసాలా అభిరుచిని. మరి మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు ఖచ్చితంగా రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. సో ఇదండి ఇవాళ మన MTR మసాలా అభిరుచి 2500 స్పెషల్ ఎపిసోడ్. మరి మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారు కదా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఎందుకంటే 2500 ఎపిసోడ్స్ మామూలు విషయం కాదు. అండ్ మీరు ఇంతవరకు మమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తూ మా ప్రోగ్రామ్ ని ఆదరిస్తున్నందుకు మా టీం అందరి తరపున మీకు కృతజ్ఞతలు. అండ్ రాజు గారు, చక్కగా మనము ఎప్పుడు ఇలాగే ఆడియన్స్ ని మరిన్ని మంచి మంచి వంటలతో, మీ కార్వింగ్స్ తో, అరుణ గారి న్యూట్రిషనల్ టిప్స్ తో, మంచి మంచి చిట్కాలతో మనం ఖచ్చితంగా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం కదా. తప్పకుండా. ఓకే, సో డోంట్ మిస్ అభిరుచి అండి. మరిన్ని మంచి మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.